అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికైనా బుర్ర కథలు ఆపాలని ఎద్దేవా చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నోటికి వచ్చినట్లు పార్టీలో అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెటకారం తగ్గించుకుంటే మంచిదని సూచించారు. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. గవర్నర్ గారు మిమ్మల్ని పిలిచి, మీ చీఫ్ సెక్రటరీని పిలిచి చివాట్లు పెట్టింది వాస్తవం కాదా? దాని తర్వాత అగ్రిమెంట్ మార్చింది వాస్తవం కాదా? అంటే మీరు తప్పు చేశారు అని కదా. రెండవది, మీరు ఏదైతే విధానాన్ని అవలంబించారో అది తప్పు అనేటువంటిది మేము ఎక్కడా కూడా లేఖ రాయాల. కానీ మేము మీడియాలో చెప్పిన దానికే కేంద్ర ప్రభుత్వం అది గమనించి ఈ రకమైనటువంటి అప్పులు చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని మిమ్మల్ని పిలిచి ఆపేయమని చెప్పింది వాస్తవం కాదా? లాస్ట్లో మీరు ఆపేసింది నిజం కాదా? అంటే మీరు తప్పు చేశారు అనేటువంటి దానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలా? మేం చేసిన ఆరోపణలు కరెక్టు. గవర్నర్ పిలిచి మిమ్మల్ని తిట్టాడు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇన్ రైటింగ్ ఇచ్చింది, మీరు లాస్ట్ విడత డబ్బులు కూడా తీసుకోకుండా ఆపేసి, అంటే కలుగులో దూరిన ఎలకలాగా దొంగలాగా దొరికిపోయారు మీరు. కాబట్టి లాస్ట్ విడత డబ్బులు తీసుకోకుండా ఆపేశారు. మీరు తప్పు చేశారు అంటే మేము చేసిన ఆరోపణలు నిజం. ఆ రోజు మీరు ఈరోజు ఏం చేశారు? దొంగ మెయిల్స్ పెట్టారు. మేము ఎక్కడ అసహనం చెందలా, ఓపికగా ప్రశాంతంగా ఉన్నాం. 20 రోజుల తర్వాత స్పందించాం. ఎందుకంటే మీ వేషాలు ఏమేమి వేస్తారో చూడాలి.